గురుగారు, ధన్వంతరి బావి ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్తారు. ఈ ధన్వంతరి బావి ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకత ఏంటి? కాశీలో వృద్ధకాళేశ్వర మందిరం, ఆ మందిరంలో ఈ ధన్వంతరి బావి ఉంది. మహామృత్యుంజయ మందిరము, వృద్ధకాళేశ్వర మందిరము పక్కపక్కనే ఉంటాయి. ఇవి కాలభైరవ మందిరానికి కొంత దూరంలో ఉంటాయి. అక్కడ అలనాడు శివశర్మ సప్తమోక్షపురులను దర్శించుకున్న తరువాత దేహత్యాగం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ వృద్ధకాళేశ్వరుడిగా అవతరించి కాశీకి వచ్చి అద్భుతమైన వృద్ధకాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఆయన నిర్మించినటువంటి కూపమే ఈ ధన్వంతరి బావి. శివుడు వచ్చి అడిగాడు ఒక వృద్ధుడి రూపంలో, ఎవరయ్యా దీన్ని నిర్మించింది అంటే శివుడే అన్నాడు. ఈ బావి నిర్మించింది అది కూడా శివుడే అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు అడగటం ప్రారంభించాడు. ఎన్నిసార్లు అడిగినా ఆ శివశర్మ వృద్ధకాలుడి రూపంలో అక్కడ ఉండి అదే సమాధానం చెప్పాడు. సంతోషించాడు. ఇంత ఉత్కృష్టమైన కార్యక్రమం చేసి కూడా ఇది నేను చేశానని చెప్పుకోవటం లేదే, ఇదేనయ్యా శివతత్వమే అని చెప్పి ఆయనను భార్యతో సహా ఆ వృద్ధకాళేశ్వర లింగంలో ఐక్యం చేసుకుని అందరినీ కటాక్షించటం ప్రారంభించాడు. అలాంటి నిష్కల్మషమైన పరోపకార బుద్ధితో ఆవిష్కరింపబడినటువంటి ఆ బావి యొక్క జలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే తాగినా కొద్దీ తాగాలనిపిస్తుంది. ఆ జలాన్ని సేవించిన తరువాత అనేకమైన రోగాలు పోతాయి అన్నది ప్రత్యక్ష నిదర్శనంగా కనబడుతూ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కేవలం ఆ జలాన్ని తీర్థంగా స్వీకరించటమే కాకుండా ఇంటికి తెచ్చుకొని ఔషధంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి ధన్వంతరి బావి కాశీలోని వృద్ధకాళేశ్వర మందిరంలో మనకు దర్శనమిస్తుంది.